ఏమండి మీ తల్లి కూతుళ్ళిద్దరికి చేతులు బాగా దురదనుకుంటాను. ఇదిగో ఆ విషయం నీకు నా దగ్గర డాలర్స్ తీసుకోకముందు తెలియాలి. నన్నేం చేయమంటారండి? వజ్రపాటి ఆస్తుల వివరాలు, ఆ వ్యాపార రహస్యాలన్నీ సూర్య దగ్గర ఉన్నాయంట. అవి కలెక్ట్ చేయడం మీరనుకున్నంత ఈజీ ఏం కాదు. ఈ న్యూస్ నీకు ముందే తెలుసా? నాకా? రామరామ. నువ్వు రామరామ కృష్ణ కృష్ణ అన్నా మై బేబీ ఇస్ కరెక్ట్. ఇదిగో నువ్వు ఈ ఇంటి మనిషివి. ఈ ఇంటి వివరాలు నీకు తెలియకుండా ఎవరికి తెలుస్తాయి? ఏమండి ఈ ఇంట్లో ఈ మంచం ఉందా, ఆ తలుపు ఉందా, ఆ ఫ్యాన్ ఉందా, ఈ కబోర్డ్ ఉందా? ఈ ఎలాగో నేను అంతేనండి. అవి కదలవు, నేను కదులుతాను, అంతేనండి తేడా. కాబట్టి అన్ని విషయాలు నాకు తెలుసు అనుకోవడం మీ అమెరికా అమాయకత్వం. ఇందుకే మామ్ పని అయ్యేంత వరకు ఇలాంటి వాళ్ళకి డాలర్స్ ఇవ్వద్దు అని చెప్పాను. విన్నావా? హలో అమెరికా పాప, అడ్వాన్సులు లంచాలు ముందే చేతిలో పడకపోతే ఇక్కడ ఏ పని కాదు. అయినా మీరు అడిగిన రహస్యాలన్నీ ఆ సూర్య దగ్గర ఉన్నాయని చెప్పాను కదా. అంటే ఒక రకంగా విలువైన సమాచారం మీకు ఇచ్చినట్టే కదా. ఏమండి? హీస్ కరెక్ట్ బేబీ. మిస్టర్ శ్రేయోభిలాషి, యు మే గో. అంటే చేతిలో సమాచారం ఇచ్చాను కదండి. అడగాల్సిందే మమ్మీని కాదు నన్ను. అదే ఉంది, ఎటైతే ఉంది కానివ్వండి. ఏమండి నా చేతుల్లో డాలర్లు పెట్టమంటే మీ చేతులకు పని చేయడం ఏం బాలేదు. శ్రేయోభిలాషి, ఇంతకన్నా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకురా, అప్పుడు చూద్దాం. అది మీరు అనాల్సిన మాట, నేను వినాల్సిన మాట. హలో అమెరికా పాప, అమ్మని చూసి నేర్చుకో. మామ్ ఈ వేస్ట్ ఫెల్లో చెప్పింది నమ్మడానికి లేదు. నో బేబీ, హీఈస్ రైట్. మామ్ నువ్వొక లాజిక్ పాయింట్ మర్చిపోతున్నావు. ఈ వజ్రపాటి హౌస్ కి బిగ్ పర్సన్ ఎవరు? ఆ ఓల్డ్ లేడీ కదా. సో ఆల్ డీలింగ్స్ ఆర్ సీక్రెట్స్ ఆవిడ దగ్గరే కదా ఉన్నాయి. నో బేబీ, సూర్య అంటే ఆ ఓల్డ్ లేడీకి చాలా ప్రేమ, అభిమానం. అన్నింటికి మించి సూర్య ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా ఫేస్ చేయగలడన్న నమ్మకం ఆవిడికుంది. సో అన్ని సీక్రెట్స్ సూర్య దగ్గర ఉన్నాయనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే సూర్య అవన్నీ ఎక్కడ దాచుంటాడు? గాట్ ఇట్. తన ల్యాప్టాప్లో అన్ని సీక్రెట్స్ దాచుండొచ్చు. నో డౌట్ అబౌట్ ఇట్. మరి ఆ ల్యాప్టాప్ మన చేతికి ఎలా వస్తుంది? ఒకవేళ వచ్చినా దాని పాస్వర్డ్ తెలియాలి కదా. ముందు ల్యాప్టాప్ సంపాదిస్తే ఆ మిగతా మ్యాటర్ తర్వాత చూడొచ్చు. బట్ హౌ మామ్? మైండ్కి పని చెప్తే గేమ్లో గెలవటం డెడ్ ఈజీ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.